మీరు డైట్ పాటిస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడు మన మాచెలలో రెయిన్బో బైట్స్ని సంప్రదించండి. మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్. నెలకు కేవలం 999 రూపాయలు మాత్రమే, అంటే రోజుకి 35 రూపాయలు. మరి ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి. మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్, మండాది రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398260155. వెల్కమ్ టు పివిఆర్ న్యూస్. రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరుగని బడ్జెట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సాధ్యమని మాచెల్ల మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు 3,22,000 కోట్ల వార్షిక బడ్జెట్ ను విడుదల చేశారని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని యాగంటి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. చూద్దాం. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాల్ని విజయవంతంగా ముందుకు నడిపేదానికి సరిపడా నిధులు కేటాయించేట్టు కనపడుతుంది. అలాగే మరి రాష్ట్రాల్లో మరి ఉన్న దీర్ఘకాలంగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి 5 సంవత్సరాల తర్వాత ఇంత భారీ బడ్జెట్ మొట్టమొదటిసారి 3,22,359 కోట్ల రూపాయలని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి ఇందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి 48,000 కోట్ల రూపాయలు, అలాగే విద్యారంగానికి కూడా 40,000 కోట్ల రూపాయలు కేటాయించడం కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి, అన్ని ప్రాంతాలకి సమాన అవకాశం కల్పించే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఆంధ్రలో కళల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. మరి అలాగే మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా 6,700 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవాలి, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి, పరిశ్రమలు రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి వ్యవసాయ రంగానికి కూడా మంచి లాభాల పట్ల పట్టించడం కోసమే ఇంత భారీ బడ్జెట్ వ్యవసాయ రంగానికి కూడా మొట్టమొదటిసారి కేటాయించిన ఘనత మరి ఈ ప్రభుత్వాన్ని. గతంలో ప్రభుత్వంలాగా కేవలం ఓటు బ్యాంక్ కోసం కాదు, సుదీర్ఘమైన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ బడ్జెట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. గతంలో మరి వైసీపీ ప్రభుత్వం మరి ఎన్నో పథకాలను పక్కన పెట్టింది. వాటిలో ప్రధానమైనది బీసీలకి ఆదరణ పథకం లాంటి పథకాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. నిన్న బడ్జెట్లో ఆదరణ పథకం దాన్ని కూడా ప్రవేశపెట్టి దాన్ని కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ ఆదరణ పథకం ద్వారా మరి బీసీలు అయినటువంటి కుమ్మరి, సాకలి, మంగలి, నాయి బ్రాహ్మణులు, అలాగే కంసలి, గోడు స్మృతులు, చేతి వృత్తి పని వాళ్ళందరికీ కూడా మరి ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మరి వైద్యం ఖర్చు పెరిగిపోయి దానికోసం ఒక్కొక్క వ్యక్తికి 25 లక్షల రూపాయలు వైద్య సౌకర్యం అందేలాగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం మరి ప్రవేశపెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి సూపర్ 6 పథకాలు భాగమైనటువంటి తల్లికి వందనం కానీ, అలాగే మరి అన్నదాత సుఖీభావం కూడా దీంట్లో మరి నిధులు కేటాయించడం జరిగింది. మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణానికి కూడా మరి రేపు మే నెలలో అంటే ఉగాది పండుగ దగ్గర నుంచి కూడా ఈ 3 పథకాలకు కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరిగినాయి. కాబట్టి మరి ఇంతతోటి వైసీపీ నాయకుల నోటికి తాళాలు పడినట్టే. ఏదైతే మేము వాగ్దానం చేశామో సూపర్ 6 పథకాలు ఎన్నికలకు ముందు ఏవైతే మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం అన్ని పథకాలు కూడా అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అలాగే మరి అన్న క్యాంటీన్లు కానీ, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు కానీ, అలాగే మరి దీపం పథకం కింద ఉచితంగా సంవత్సరం 3 సిలిండర్లు ఇచ్చే పథకాలు కూడా ఆల్రెడీ మేము ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో మే నెల నుంచి తల్లికి వందన కార్యక్రమం కానీ, అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానీ, ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించడానికి ఈ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్ గా ఈ బడ్జెట్ మేము చెప్తున్నాము. మరి రాబోయే రోజుల్లో మరి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి, రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు కూడా తీసుకురావడానికి వారికి ఎన్నో మరి రాయితీలు కూడా కల్పించడం జరుగుతుంది. మరి రాష్ట్రానికి
ఆయుపట్టైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేయడానికి మరి జలవనరుల శాఖ కూడా భారీగా నిధులు కేటాయించిన ఘనత ఈ బడ్జెట్ లో జరిగింది ఈ ప్రభుత్వం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మరి రాష్ట్రానికి గతంలో మరి ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. అదే పథకాన్ని ఈరోజు నాయి బ్రాహ్మణులకు మరి చేనేత పరివారులకు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చి ఆ 2 వర్గాలను కూడా కూడా భారీ ఆదాయం ఇచ్చే విధంగా వారికి ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడం కోసం నాయి బ్రాహ్మణులకు మరి ఈ మన చేనేత మగ్గ కార్మికులు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మరి బడ్జెట్ లో పెట్టిన సభ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మరి ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో మరి వాళ్ళ స్వయం ఉపాధి కోసం ఇన్నోవాలు కానీ ఆటోలు కానీ రైతులు ట్రాక్టర్లు కానీ ఇచ్చిన ఘనత గతంలో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అవి మళ్ళీ పునఃప్రారంభించబోతున్నాం. రాబోయే రోజులు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలో నడపడమే వారి సంక్షేమం వారి అభివృద్ధి ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి వైసీపీ నాయకులు ఏదో తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలనే తప్పుదారి పట్టించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రజలు నమ్మొద్దు. మాచర్ల పురపాలక సంఘంలో 2025-26 సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు 4,450 మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు. గతంలో 25-26 సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ మనకి 200 మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. అందరూ కూడా ఈ నెల 28వ తారీఖు లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మార్చి 1వ తారీఖు నుంచి 50% పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును. ప్రత్యేక మిషన్ల ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్నో ఐస్లో గల రకాలు: బనానా స్నో ఐస్, యాపిల్ స్నో ఐస్, జామకాయ స్నో ఐస్, పుచ్చకాయ స్నో ఐస్, బ్లూబెర్రీ స్నో ఐస్, మ్యాంగో స్నో ఐస్, ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును. మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్, మాచెల్ల, రింగ్ రోడ్ సెంటర్, మండవి రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398260155. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మానాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా